హలో గుడ్ మార్నింగ్. చూడండి, మనము దేవుడికి పెట్టుకునే పువ్వులు ఉంటాయి, చామంతి, గులాబీలు, మందారాలు అన్నీ మొత్తము ఇట్లా చిరుముకొని 2 డేస్ నేను ఎండలో పెట్టుకున్నానండి. మంచిగా ఎండలో ఎండినవి ఇట్లా గలగల అయినాయి. తర్వాత మిక్సీ పట్టుకున్నాను. చూడండి, మంచిగా మెత్తగా అయ్యింది. మిక్సీ పట్టుకుంటే అందులో ముద్ద కర్పూరము వేసా, కొంచెం అంతా ఒక స్పూను అంతా వేసా. నేను ముద్ద కర్పూరం వేసి కూడా మంచిగా మిక్సీలో పట్టేసేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. చూడండి, చక్కగా చూడండి, ఇట్లా చేసుకుంటే చాలా మంచి సువాసన. అసలు ఆ పువ్వులు మిక్సీ పట్టింటుంటేనే మంచి స్మెల్ వస్తుంది. మంచిగా ఎండినాయి కదా, బాగా మంచి స్మెల్ వస్తుంది. ఇట్లా ముద్దలాగా అవుతుంది కూడా మనకి. ఇంకా మంచి స్మెల్ రావాలి, మనము దేవుడికి అవి పెట్టుకోవాలి అని అనుకుంటే ఇంకా కొంచెం ఇందులో మనము జవాది పౌడర్ ఉంటుంది. చూడండి ఇది జవాది పౌడరు ఒక 20-30 రూపాయలకు దొరుకుతుంది. అంత వేసుకోవద్దు, కొంచెం వేసుకోండి అందులో. అట్లనే కర్పూర బిళ్ళలు కూడా నేను చిరుముకొని అందులోనే వేసేసుకున్నాం. అట్లనే ఆవు నెయ్యి కూడా, మంచి ఆవు నెయ్యి ఒక స్పూన్ వేసుకున్నానండి. ఆవు నెయ్యి కూడా చక్కగా కర్పూర బిళ్ళలు మంచిగా చిరుముకోవాలి, ఉండలు లేకుండా మంచిగా చక్కగా చిరుముకొని ఆవు నెయ్యి కూడా వేసేసుకొని నేను ఇందులో రోజ్ వాటర్ వేసుకుంటున్నా. కొందరైతే మామూలు వాటర్ వేసుకొని ముద్ద చేసుకుంటారు, కానీ నేను రోజ్ వాటర్ వేసుకుంటున్నా. నాకు ఉన్నది కాబట్టి రోజ్ వాటర్ వేసుకొని చక్కగా బాగా అంతా కలుపుకున్నాను. చూడండి, అట్లా రోజ్ వాటర్ వేసుకొని మంచిగా ముద్దలాగా కలుపుకొని చక్కగా ఒక్కొక్కటి మనము ఏ షేప్ అంటే ఆ షేప్ చేసుకోవచ్చు. మనకైతే అట్లాంటివి ఏమీ లేవు కాబట్టి మనం మామూలుగా చిన్నగా ఇట్లా బాల్స్ చేసుకొని ఇట్లా స్క్వేర్ లాగా చేసుకుంటున్నాను. ఎట్లా తోస్తే అట్లా. చూడండి, మంచిగా ఏవి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. చూడండి, కలుపుకొని అట్లా ఉండ చేసేసుకోండి చక్కగా. నేను చూపిస్తున్నట్టుగా చేసుకోండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. జవాది పౌడరు అన్నీ వేసాం కదా మనము, అన్నీ దేవుడికి పెట్టేటివి ఇవన్నీ. మనం మంచి స్మెల్ చాలా బాగుంది. ఇట్లా చేసుకొని నేనైతే అన్నీ వేస్ట్ చేసేదాన్ని, అంటే చెట్లల్లో వేసేదాన్ని దేవుడి పువ్వులన్నీ. అట్లా కాకుండా ఇట్లా ఒక వీడియోలో చూసా నేను, చాలా బాగా అనిపించింది. సరే మనం కూడా ట్రై చేద్దాం అనుకున్నా, కానీ చాలా బాగా వచ్చింది. ఇట్లా మంచిగా చక్కగా చేసుకొని అన్నీ నాకు ఒక 30 అయినాయండి. ఇదిగో 30 అయినాయి. ఇవన్నీ మంచిగా ఎండలో పెట్టుకున్నాక మళ్ళీ నేను దేవుడికి పెట్టేటప్పుడు మీకు చూపిస్తాను, చిన్న వీడియో చేసి. చూడండి, ఒక 30 అయినాయి. ఇవి ఎండలో ఒక 2 డేస్ ఎండినాక లైక్ చేయండి. ఓకేనా? బాయ్. లైక్